హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈ వీడియోలో మా పాప కోసం స్టిచ్ చేసిన కొన్ని డ్రెస్సెస్ చూపిస్తా. మా పాపకి 1 ఇయర్. ఈ డ్రెస్ నేను ఫస్ట్ బర్త్డే కోసం స్టిచ్ చేసిన. ఇది జస్ట్ ఒక 450 లోపు అయిపోయింది. ఇది ఆర్గన్జా క్లాత్ కాబట్టి దీనికి అసలు అంటే క్యాన్ క్యాన్ వేయకుండా కూడా ఇట్లా నించున్నట్టుగా వస్తుంది. ఇంకా మళ్ళీ దీంట్లో ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది కొంచెం. ఇట్లా ఒక పెద్ద ఫ్లవర్ స్టిచ్ చేసిన. ఇక్కడ షోల్డర్ పైన స్ట్రాప్స్ ఇచ్చిన. ఈ స్లీవ్స్ ఏమో ఇట్లా అంటే మనం సైడ్కి వేసుకోవచ్చు. ఈ మోడల్ పఫ్ స్లీవ్స్ ఏంటంటే కింద ఎండ్ అయినట్టు ఉండకుండా వేసుకున్నాక ఇట్లా లోపలికి ఫోల్డ్ అయినట్టుగా ఉంటాయి. చాలా క్యూట్గా ఉంటాయి. ఇక్కడ మా వెనకాల చూసుకుంటే ఇక్కడ నేను జిప్ ఇచ్చిన, ఇన్విజిబుల్ జిప్. పైనుంచి ఏం కనిపించదు. అండ్ ఇక్కడ కింది దాకా ఇచ్చిన, ఆల్మోస్ట్ అంటే ఫ్రాక్ ఎండ్ అయ్యి ఫ్రాక్ చివరి దాకా ఇచ్చిన. ఎందుకంటే వేసుకోవడానికి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, టైట్ టైట్గా అనిపించకుండా. అండ్ ఇక్కడ వేస్ట్ దగ్గర మొత్తం కుర్చీలతో స్టిచ్ చేసిన. ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే మనకి జిప్ దగ్గర తప్పించి ఎక్కడ ఖర్చు కనిపించదు. స్లీవ్స్ దగ్గర, సైడ్ ఖర్చు ఎక్కడ కనిపించదు. ఈ ఫ్రాక్ కోసం నేను 2 లైనింగ్స్ యూజ్ చేసిన. ఒకటేమో కాటన్, ఇంకొకటేమో బటర్ క్రేప్ అంటారు కదా అది. ఈ క్రేప్ చాలా స్మూత్ ఉంటుంది. ఇక లోపల వచ్చేసి కాటన్ వేసిన. ఇక్కడ చూడండి, ఈ జిప్ కనిపిస్తుంది కదా, అంటే లోపల వైపుకి జిప్ కనిపించకుండా కూడా స్టిచ్ చేయొచ్చు. నేను ఇంకో ఫ్రాక్ కి చూపెడతా అది ఎట్లా స్టిచ్ చేస్తారో. ఇక్కడ సైడ్ ఖర్చులు వచ్చేసి లోపలికి మలిచి కుట్టేసిన. అండ్ ఇక్కడ చూసుకుంటే నడుం దగ్గర ఖర్చు కనిపించదు, అంటే కాటన్ లైనింగ్ లోపల ఖర్చు వెళ్ళిపోతుంది. చూడండి, ఇది ఫస్ట్ లేయర్ కదా, ఇక్కడ ఖర్చు కనిపిస్తుంది మనకి. ఇది ఓపెన్ చేస్తే అంటే పిల్లలకి అంటే ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే కుచ్చుకోదు నడుం దగ్గర కూడా. సో ఇట్లా స్టిచ్ చేసుకుంటే చాలా పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది. మా పాప అయితే అసలు రెడీమేడ్ వేసుకోవడానికి అసలు ఇష్టపడదు. ఇది ఒక ఫ్రాక్. అండ్ దీనికి వచ్చేసి ఇట్లా 2 స్ట్రాప్స్ ఇచ్చిన వెనకాల కట్టుకోవడానికి. అంతే ఈ ఫ్రాక్ ఓవరాల్ లుక్ ఇది. ఇప్పుడు సెకండ్ ఫ్రాక్ చూద్దాము. ఇది కూడా నేను బర్త్డే కోసమే స్టిచ్ చేసిన. అండ్ దీని ప్రైస్ ఎంత అయ్యి ఉంటుందో కామెంట్ చేయండి, నేను వీడియో లాస్ట్లో చెప్తాను. దీనికి నాకు 8 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ పట్టింది, 1.5 మీటర్ ఏమో సాటిన్ ఫ్యాబ్రిక్ పట్టింది, అండ్ 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నా. ఇది నేను హైలో ఫ్రాక్ మోడల్ కింద స్టిచ్ చేసిన. అంటే వెనకాలేమో కిందకి వస్తుంది, ముందేమో పైకి వస్తుంది. అండ్ చూడండి ఎంత బౌన్సీగా ఉందో. దీనికి నేను క్యాన్ క్యాన్ లాంటివి అంటే యూజ్ చేయలేదు. ఫ్రాక్ చివర్లో ఇట్లా నేను కుర్చీలు పెట్టి స్టిచ్ చేసిన. ఇదేమో ఫస్ట్ లేయర్కి మాత్రమే నేను కుర్చీలు పెట్టిన. ఇది ఫస్ట్. దీని లోపల కూడా నెట్ ఫ్యాబ్రిక్తోనే ఒక లేయర్ స్టిచ్ చేసిన, కాకపోతే దానికి ఏం కుర్చీలు పెట్టలేదు. అండ్ దాని లోపల సాటిన్ లైనింగ్, మళ్ళీ ఫ్రాక్ లోపల కాటన్ లైనింగ్. సో ఇక్కడ కూడా అంతే, వేస్ట్ దగ్గర ఖర్చు మొత్తం నడుం దగ్గర అంటే లోపలికి కాటన్ లైనింగ్కి సాటిన్ లైనింగ్కి మధ్యలో ఉంటుంది. అంటే నడుం దగ్గర ఏం గుచ్చుకోదు అస్సలకే. మొత్తం 4 లేయర్స్. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక సైడ్ ఏమో అంటే 2 వేరే వేరే మోడల్స్ స్టిచ్ చేసిన. వెనకాల ఇట్లా సాటిన్ తోని 2 నాడలు కట్టుకోవడానికి. ఈ ఫ్రాక్ కి కూడా నేను ఇన్విజిబుల్ జిప్ స్టిచ్ చేసిన. ఇట్లాంటి ఫ్రాక్స్ కి అంటే మనం నెట్ తోని కుడతాం కదా, అట్లాంటి ఫ్రాక్స్ కి టాప్ స్టిచ్ వేయనవసరం లేదు, వేయొద్దు కూడా, బాగా కనిపించదు. ఇక్కడ నేను టాప్ స్టిచ్ చేయలేదు. ఇక్కడ ఫ్రాక్ లోపల ఎలాగుందో చూపిస్తాను. ఇక్కడ మనం ఫ్రాక్ రివర్స్ చేస్తే కాటన్ కాబట్టి అంత ముడత ముడత కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇందాక దానికి జిప్ కనిపించింది కదా, ఇక్కడ చూడండి అటు సైడ్ చూసినా కనిపించదు. అండ్ లోపలికి కూడా అసలు అంటే జిప్ ఎటు నుంచి కూడా కనిపించదు. అంటే మనకి అసలు జిప్ అనేది గుచ్చుకోదు. ఈ జిప్ మధ్యలో తప్ప సైడ్స్ అసలు కనిపించవు. ఇక్కడ ఈ ఫ్రాక్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సైడ్ ఖర్చులు కూడా కనిపించవు. నడుం దగ్గర అసలు ఎక్కడ ఖర్చులు కనిపించకుండా స్టిచ్ చేసిన. నేను పక్కకి ఫోటో యాడ్ చేస్తాను ఎట్లా వచ్చింది అనేది. ఫ్రాక్ ఇట్లుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓవరాల్గా ఫ్రాక్ ఇట్లా వచ్చింది. నెక్స్ట్ డ్రెస్ చూద్దాము. ఇది క్రాప్ టాప్ మోడల్, అంటే క్రాప్ టాప్ విత్ స్కర్ట్. ఈ డ్రెస్ మాత్రం కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉంది, నేను ఐ బటన్లో ఇస్తా చూడండి. ఈ బ్లౌజ్కి కింద ఇట్లా కట్ వర్క్ ఇచ్చిన, అండ్ పైన వచ్చేసి ఇక్కడ బటన్స్ ఇచ్చిన, అంటే వేసుకోవడానికి కానీ అంటే సైడ్ గుచ్చుకోకుండా ఉంటాయని. వెనకాల కూడా గుచ్చుకోకుండా ఉంటుందని సైడ్కి ఇవ్వలేదు, వెనకాల కూడా ఇవ్వలేదు. సో షోల్డర్ మీద ఇచ్చిన. ఇది కూడా 1 షోల్డర్, అంటే ఒక సైడ్కి ఏమో షోల్డర్ వస్తుంది, ఇంకో సైడ్ చిన్న స్ట్రాప్ వస్తుంది.
లోపల గూడా అసలు ఖర్చులేం కనిపిచ్చయి. చాలా ఈజీగా చెప్పిన దీని కటింగ్, స్టిచ్చింగ్ వెళ్లి ఒకసారి వీడియోలో చూడండి. ఇక్కడ ఫోటో గూడా యాడ్ చేస్తా ఎట్లుంటదో. దీనికి కాంబినేషన్‌గా స్కర్ట్ స్టిచ్ చేసిన. ఆర్గాన్జా, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. స్కర్ట్ ఎట్లా ఇది ఫుల్ సర్కిల్ ఒస్తది. ఇదెట్లా స్టిచ్ చేయాలనో గూడా నేను మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది. సో, దీని గురించి నేను ఎక్కువ అంటే డీటెయిల్స్ ఏం చెప్పను. కింద ఇట్లా పీకో చేసిన అండ్ లోపల సాటిన్ ఒకటే యూజ్ చేసిన. ఇదే ఫ్యాబ్రిక్‌తోనే నా కోసం అంటే లంగావోని స్టిచ్ చేసుకున్న. దానికోసం నేను ఓన్ స్టిచ్ చేసిన ఈ ఫ్యాబ్రిక్‌తోని. అది గూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది ఆ వీడియో గూడా. సో, రెండిటి కాంబినేషన్ ఎట్లా ఉందో కామెంట్‌లో చెప్పండి. ఇప్పుడు చూపించబోయేది లంగా జాకెట్. ఇది మా అమ్మ చీరతోని స్టిచ్ చేసిన. ఇక్కడ పైన చిన్న అంటే చిన్న బ్లౌజ్ స్టిచ్ చేసిన. ఫుల్ బ్లౌజే కాకపోతే అంటే అది 8 మంత్స్ ఉన్నప్పుడు స్టిచ్ చేసిన. సో, ఇక్కడ పోట్లీ బటన్స్ ఇచ్చిన పైన ఈ బ్యాక్ ఏమో ఇట్లా నాడలతోని స్టిచ్ చేసిన మొత్తం. ఇది ఏసుకుంటే చాలా క్యూట్ ఉంటది. అంటే మొత్తం డోరీస్ వస్తాయి. మొత్తం ఓపెనే ఉంటది. సో, అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అని అట్లా స్టిచ్ చేసిన. ఇక్కడ పఫ్ స్లీవ్స్ ఇచ్చిన చిన్నగా. వీటికి ఇట్లా లట్కన్స్ లాగా స్టిచ్ చేసిన ఫ్యాబ్రిక్‌తోనే. ఈ డ్రెస్‌కి కింద లెహెంగా ఇట్లా స్టిచ్ చేసిన. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది 2 స్టెప్స్ ఒస్తది. అంటే కుచ్చిళ్ళే పెట్టిన. కాకపోతే పట్టీ ఇట్లేసి ఇక్కడేమో ఇట్లా హుక్ ఒస్తది. హుక్ ఇచ్చిన. ఇక్కడొచ్చేసి సేమ్ అవే లట్కన్స్ రిపీట్ చేసిన. ఇక్కడ 2 స్టెప్స్ ఒస్తాయన్నా కదా! పైనది కిందది అటాచ్డ్ ఉండదు. ఇదొక లేయర్ అండ్ లోపల కాటన్ లైనింగ్ ఇచ్చేసిన. మీకు ఈ మోడల్స్‌లో ఏమైనా కటింగ్, స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్‌లో చెప్పండి. ఈ డ్రెస్ ఓవరాల్ లుక్ ఇది. పక్కకి ఫోటో కూడా యాడ్ చేస్తా. ఇందులో ఏమన్నా మోడల్స్ కావాలంటే కామెంట్ చేయండి. సేమ్ శారీలోనే పళ్ళు ఉంటది కదా! పళ్ళు పాటు ఇట్లా ఫ్రాక్ స్టిచ్ చేసిన. దాంట్లో కొంచెం డిజైన్ వచ్చింది. ఇది అంటే 2, 3 టైమ్స్ వేసుకుంది. కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం లైటింగ్‌లో అట్లా ఫేడ్ అయినట్టుగా అనిపిస్తుంది గానీ, కలర్ అయితే చాలా బావుంటది. ఇక్కడ పైన ఇట్లా కుచ్చిళ్ళలాగా పెట్టిన చిన్నగా. దీని ఫోటో కూడా యాడ్ చేస్తా. ఫోటో చూస్తే అర్థమైతది. అండ్ ఎనకాలొచ్చేసి హుక్స్ పెట్టేసిన. ఒక 4, 5 వరకి అంటే మన వేస్ట్ దాకా హుక్స్ పెట్టేసిన. కింద నార్మల్‌గా బాక్స్ ప్లీట్స్ పెట్టిన. ఇవి ఈ డిజైన్ దానికొచ్చింది. అంటే అక్కడక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా! అది ఆ పళ్ళులో వచ్చినాయి. ఇప్పుడు చూపించబోయే ఫ్యాబ్రిక్ అయితే అసలు అంటే నాకు చాలా తక్కువకొచ్చింది. మనం ముక్కలు శారీస్ అంటాం కదా! అవి. అంటే నాకు తెచ్చుకున్న ఫ్యాబ్రిక్‌లోనే తనకు కూడా స్టిచ్ చేసిన. ఈ ఒక్కటే సైడ్ ఇట్లా కుచ్చిళ్ళు పెట్టి పీకో చేసి స్టిచ్ చేసిన. సేమ్ వెనకాల హుక్స్ పెట్టిన. ప్రెస్ బటన్స్ పెట్టిన 4, 5 అట్లా. ఈ ఫ్రాక్‌కి ముందు సైడ్ మాత్రమే పెద్ద బార్డర్ సరిపోయింది. వెనకాల సైడ్ చిన్న బార్డర్ వచ్చింది. దీనికోసం పైన కాటన్ లైనింగ్, కింద మాత్రం క్రేప్ లైనింగ్ యూజ్ చేసిన. సేమ్ దీనికి గూడా అంతే ఖర్చు అనేది నడుము దగ్గర అసలు అంటే గుచ్చుకోదు. లోపలికెళ్ళిపోతుంది. లైనింగ్‌కి, నార్మల్ ఫ్యాబ్రిక్‌కి మధ్యలో ఉంటది. అండ్ సైడ్‌కి గూడా ఖర్చు కనిపించకుండా స్టిచ్ చేసిన. అంటే ఇది గూడా సింపుల్ ఫ్రాక్. నార్మల్‌గా కుచ్చిళ్ళు పెట్టిన. నెక్స్ట్ ఇంకో ఫ్రాక్ చూద్దాము. ఈ ఫ్రాక్ గూడా మా అమ్మ బ్లౌజ్ పీస్‌తోనే స్టిచ్ చేసిన. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్‌గా ఉంటది. కానీ కలర్ మాత్రం చాలా డీసెంట్‌గా ఉంటది. ఇక్కడ వీ నెక్ స్టిచ్ చేసిన. పైన స్ట్రాప్స్ అడ్జస్ట్ చేసుకునేలాగా స్టిచ్ చేసిన. ఎనకాల ప్రెస్ బటన్స్ పెట్టేసిన. ఇది గూడా సింపుల్ ఫ్రాక్. నడుము దగ్గర నార్మల్ కుచ్చిళ్ళు పెట్టిన. అంటే ఫుల్ లెంత్ వస్తది ఫ్రాకు. ఇది గూడా చాలా బావుంటది. ఫ్యాబ్రిక్ గాని అది. లోపల కాటన్ లైనింగ్ యూజ్ చేసిన. బాటమ్‌కి మాత్రం కాటన్ లైనింగ్ ప్లస్ క్రేప్ లైనింగ్ 2 యూజ్ చేసిన. వీటన్నిటిలో ఏ ఫ్రాక్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పర్పుల్ కలర్ డ్రెస్ ప్రైస్ చెప్తా అన్నా కదా! మొత్తం 400 బిలోనే అయింది. అంటే 400 లోపే అయింది. ఎవరైనా కరెక్ట్‌గా గెస్ చేసుంటే కామెంట్‌లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.